సో ఇన్ ద ఇయర్ AD 62 నుంచి 64 మధ్యకాలంలో అక్కడున్న విశ్వాసులు, ద బిలీవర్స్ ఓవర్ దేర్, దే ఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ సివియర్ పర్సిక్యూషన్ గుండా వెళ్తూ ఉన్నారు. సో ఎలాంటి పర్సిక్యూషన్ అంటే, అక్కడున్న చక్రవర్తి ఎంపరర్ ఓవర్ దేర్, ఆయనే క్రైస్తవులకి విరోధంగా ఎన్నో నియమాలు పెడుతూ వచ్చినాడో, ఎంతగానో హింసిస్తూ వచ్చినాడో. అండ్ ఇలాంటి శ్రమలు గుండా అక్కడున్న విశ్వాసులు అందరూ కూడా దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే, అరే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, వై షుడ్ ఐ గో త్రూ దిస్ సఫరింగ్? ఐఎమ్ గోయింగ్ టు చర్చ్, ఐఎమ్ రీడింగ్ ద వర్డ్, వై షుడ్ ది ఎంపరర్ ఆర్ ది అథారిటీ ఎన్ఫోర్స్ దిస్ రూల్ ఆన్ మీ? అండ్ ఈ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు వై షుడ్ ఐ లూజ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ అని ఆ ప్రశ్నలతో అక్కడున్న విశ్వాసులు అందరూ కూడా సతమతమవుతా వస్తూ వచ్చినారు. నేను మంచి చేస్తున్నాను కానీ నాకు శ్రమ వస్తుంది. నేను చెడు చేసి తప్పు చేసి శ్రమ పడితే అర్థం చేసుకుంటా. ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్ అండ్ ఇఫ్ ఐ ఫేస్ ఇట్, ఎస్ ఐ మేడ్ దిస్ మిస్టేక్, బికాస్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ఫేసింగ్ ఇట్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఐఎమ్ లివింగ్ ఎ గుడ్ లైఫ్, ఐఎమ్ లివింగ్ ఎ రైచియస్ లైఫ్, ఐఎమ్ ఆనరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ త్రూ సఫరింగ్, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్ అన్న సందేహము, అలాంటి స్థితిలో ఇక్కడున్న విశ్వాసులు కొంతమంది ఉన్నారు. అండ్ అలాంటి పరిస్థితిలో ఉన్న వారికి కొంతమంది అప్పుడే దేవుని అంగీకరించినారు, రీసెంట్లీ దే బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్. అలాంటి స్థితిలో ఉన్న వారికి పేతురు రాస్తున్న మాటలు ఈ ఉదయకాలం. అండ్ దిస్ ప్యాసేజ్ ఏదైతే 1 Peter chapter 2 ఎస్పెషల్లీ వర్స్ 20 and 21 ఈజ్ నా జీవితంలో ఇట్ ఎంకరేజ్డ్ మీ సో మచ్. 1 Peter chapter 2, 1 Peter chapter 5 లాస్ట్ వర్సెస్ are those passages that God strengthened me a lot in my personal life. So a few years ago, కొన్ని సంవత్సరాల క్రితము, when we are doing the ministry, పరిచర్యలో ఉన్నప్పుడు obviously we'll go through ups and downs, right? మనం అంత మంచి చేసినా కొన్నిసార్లు ఏమవుతుంది, people will retaliate, people will speak ill against us. అట్లాంటి మాటలు కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్గా విన్నప్పుడు, నా గురించి అయినా, కుటుంబం గురించి అయినా, సంఘం గురించి అయినా విన్నప్పుడు చాలా బాధ అనిపించేటిది. చాలా అంటే చాలా, ప్రభువా నీ సేవ చేయడానికి నువ్వు పిలుచుకున్నావు, నిన్ను సేవిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ మాట, వై షుడ్ ఐ బేర్ దిస్, వై షుడ్ ఐ హియర్ దిస్ అన్న ఆ యొక్క బాధ, యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ చర్చ్ ఆల్సో, వీ ఆల్ హ్యాడ్ గాన్ త్రూ ఇన్ మెనీ ఇన్స్టాన్సెస్. అండ్ అప్పుడు గాడ్ రిమైండెడ్ దిస్ ప్యాసేజ్. వర్స్ 21లో ఇఫ్ యూ సీ, వర్స్ 20లో ఇట్ సేస్, ఫర్ వాట్ క్రెడిట్ ఈస్ ఇట్ ఇఫ్ వెన్ యూ సిన్ అండ్ ఆర్ బీటన్ ఫర్ ఇట్ యూ ఎండ్యూర్, but if when you do good and suffer for it you endure, this is gracious thing in the sight of God. దేవునికి ఏది అంగీకారము అంటే, నువ్వు తప్పు చేయకపోయినా, నీ మీద నింద వచ్చినప్పుడు నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పితే అది దేవునికి అంగీకారం. మనము తప్పు చేసినా, మనం మిస్టేక్స్ చేసినా, మనలో తప్పున్నా, స్టిల్ we don't want to accept it. But imagine on the other side, you didn't do any mistake, you are living that good life, what you are doing is right, but still you are suffering. What you are doing is right, but still your spouse is humiliating you. What you are doing is right, still your church members are looking down on you. What you are doing is right, your in-laws, your family members are not acknowledging or appreciating your work. అలాంటి సమయంలో how do we respond? we immediately మనకి ఏమవుతుంది, we try to prove our point. అరే నేనేంటిది అసలు, why are you saying all those things అని we try to prove our point, we retaliate, we speak things against them. But what the word of God is saying is, నువ్వు మంచి చేసి శ్రమపడి నువ్వు దాన్ని సహిస్తే అది దేవునికి అంగీకారము. ఇది అర్థమవుతున్న విషయము. నువ్వు తప్పు చేసి సహించడం కాదు, తప్పు చేసి సహించడం, లెట్స్ పుట్ ఇట్ ఎట్ ది కార్నర్. నువ్వు మంచి చేసినావు, మేలు చేసినావు, సహాయం చేసినావు, ఇంకొన్ని ఆదుకున్నావు, అతనే నీకు తిరగబడ్డాడు, అప్పుడు నువ్వు ప్రైజ్ ద లార్డ్ చెప్పితే అది దేవునికి అంగీకారం. మన జీవితంలో ఆ పని చేయగలుగుతామా? కెన్ వి డూ దాట్? సమ్వన్ ఎవరైనా దగ్గరకు వచ్చినారు, ఇమీడియట్గా నేను ఒక మాట అన్నారు, ఇమీడియట్గా మనం ఏం చేస్తాము, అసలు నీకు దాని సంబంధం లేదు, వాట్ డు వి డూ? ఇమీడియట్లీ ప్రూవ్ అవర్ పాయింట్. నన్ను అంటారా ఈ మాట, అసలు నేనేందో తెలుసా, నా వెనుక చరిత్ర ఏందో తెలుసా, నేను ఎక్కడ పెరిగినో తెలుసా, రైట్? దిస్ ఈజ్ హౌ వి రిటాలియేట్. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్, అరే బాబు అది కాదు, నీకు ఆ మాట వచ్చిందా, సే ప్రైజ్ ద లార్డ్. దట్టు నువ్వు దాన్ని కూడా సహిస్తే అది దేవునికి అంగీకారం. నేను చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన సంఘంలో
ఆ పాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నది చూచినది ఇదే, ఏమైనా సంభవించిన ఎన్ని మాటలు ఎవరైనా ద ఓన్లీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ హిస్ మౌత్ ఈస్ ప్రైజ్ ద లార్డ్. వెరీ రీసెంట్లీ ఐ స్పోక్ టు హిమ్, అంకుల్ ఐ హావ్ బీన్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నప్పుడు, నాన్న దే ఆర్ ప్రమోటింగ్ అవర్ లైఫ్, మనల్ని ఫ్రీగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో లెట్స్ జస్ట్ ప్రైజ్ ద లార్డ్. వెన్ పీపుల్ టాక్ నెగటివ్ థింగ్స్ అబౌట్ యూ, రిమెంబర్ దిస్, దే ఆర్ ప్రమోటింగ్ యువర్ లైఫ్. నువ్వు ఎక్కడ కనిపించని వాడివి, కనిపించని దానివి నీ గురించి ఇంకోళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే విచ్ మీన్స్ దే ఆర్ ప్రమోటింగ్ యూ. యూ డోంట్ నీడ్ టు గెట్ డిస్కరేజ్డ్, యూ డోంట్ నీడ్ టు గెట్ డిసప్పాయింటెడ్ విత్ దట్. అరే నన్ను ఎందుకు అన్నారు, నేను అన్నదానికి ఏమవుతుంది, గాడ్ ఈస్ గోయింగ్ టు ఎలివేట్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ యూ. సో దిస్ ప్యాసేజ్ నన్ను ఫ్యూ ఇయర్స్ ఎగో ఇట్ ఎంకరేజ్డ్ మీ వెరీ మచ్. సో ఈ దినము విల్ ట్రై టు లుక్ ఇన్ టు దిస్ ప్యాసేజ్ అగైన్. సో ఉదయకాలం కూడా మనం ఆరాధన వర్తమానంలో వింటూ వచ్చినాం, వీఆర్ కాల్డ్ టు వర్షిప్ గాడ్, ద పర్పస్ ఆఫ్ అవర్ బీయింగ్. ఎందుకని మనం ఇంకా సజీవంగా ఉన్నాం, ఎందుకు దేవుడు మనల్ని రక్షించినాడు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు, దేవుడు మనల్ని రక్షించినాడు. అండ్ ఆల్సో కొన్ని వారాల క్రితం మనం చూస్తూ వచ్చినాం, వీఆర్ కాల్డ్ టు లివ్ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము జీవించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఈ దినం మనం ఏం నేర్చుకోబోతా ఉన్నాము అంటే వీఆర్ కాల్డ్ టు సఫర్. ఎందుకు దేవుడు నిన్ను పిలిచినాడు, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే శ్రమ పడుటకు. ఆ శ్రమయే మనకు మేలవుతుంది. మనము శ్రమ పడుటకు, ఇన్ ఆర్డర్ టు గో త్రూ దిస్ అఫ్లిక్షన్స్, గాడ్ చోజ్ యూ, గాడ్ కాల్డ్ యూ, రెడీమ్డ్ యూ, ఫార్మ్డ్ యూ, అండ్ దెన్ హీ సేవ్డ్ యూ సో దట్ యూ మే గో త్రూ దిస్ సఫరింగ్స్. ఈ శ్రమలన్నిటి నుంచి ఎట్ ద ఎండ్ ఏమవుతుంది అంటే ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడి, ఆ కొరడా దెబ్బలు కొట్టబడిన ఆ వీపంతటిని చూసి నువ్వు ముద్దాడుతూ స్వర్ణ కిరీటం పెట్టి దేవుణ్ణి ఆరాధించే అనుభవంలోనికి మనం వెళ్తాం. సో ఇదే కాలము వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ వీఆర్ కాల్డ్ టు సఫర్. సో సఫరింగ్ అనేటిది ఈ లోకంలో విసి ఆ కాలంలో నేను షేర్ చేస్తూ వచ్చినాను. సో దే ఆర్ గోయింగ్ త్రూ సివియర్ పర్సిక్యూషన్ గుండా వాళ్ళు వెళ్తా ఉన్నారు. దే లాస్ట్ దేర్ జాబ్స్, వాళ్ళ హెల్త్ బాగాలేదు, అండ్ అక్కడున్న ఎంపరర్ ఈజ్ పుట్టింగ్ ఆల్ దోస్ న్యూ రూల్స్ అగెయిన్స్ట్ దెమ్, అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ పర్సిక్యూషన్. వాళ్ళందరికీ కొన్ని సందేహాలు, ఎందుకని ఇలాంటి శ్రమల గుండా మనం వెళ్ళాలి అనేటిది. అండ్ అప్పుడు పీటర్ ఈస్ గివింగ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ టు దెమ్. ఇఫ్ యూ సీ, ఒకవేళ ఈ లెటర్ని మనం అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ చాప్టర్లో పీటర్ చాలా చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చినాడు. కొన్ని మాటలు ఏం చెప్తూ వచ్చినాడంటే, మనకి సజీవమైన నిరీక్షణ ఉన్నది, వీ హ్యావ్ దిస్ లివింగ్ హోప్. అండ్ ఆల్సో పీటర్ రిమైండెడ్ దెమ్ అబౌట్ హౌ గాడ్ సేవ్ దెమ్. రిమెంబర్ యువర్ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, దేవుడు ఎట్లా నిన్ను రక్షించడం అనేది జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఇవన్నీ చెప్పుకుంటా ఫస్ట్ చాప్టర్ అంతా మోస్ట్లీ హీ ఎంకరేజ్డ్ ద బిలీవర్స్ దేర్, అండ్ స్లోలీ వాట్ హీ డిడ్ ఈస్ హీస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద బిలీవర్స్ నౌ. ఫస్ట్ ఏం చెప్తా వచ్చినాడు అంటే, యు ఆర్ కాల్డ్ టు లివ్ ఎ హోలీ లైఫ్, యు ఆర్ కాల్డ్ టు లివ్ ఎ రైచియస్ లైఫ్ అండ్ ఎ ప్యూర్ లైఫ్ అని ఆయన వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండివిజువల్ యు ఆర్ కాల్డ్ టు లివ్ ఎ ప్యూర్ లైఫ్ అని ఆరంభించినాడు. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అని ధ్యానించిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, యాజ్ వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈస్ ద హ్యూమన్ ఇన్స్టిట్యూషన్. ఈ లోకంలో అధికారము, గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీఆర్ కాల్డ్ టు ఒబే ద గవర్నమెంట్, వీఆర్ కాల్డ్ టు ఒబే ద లా ఆఫ్ ద ల్యాండ్. ఎ గుడ్ సిటిజన్, ఎ గుడ్ క్రిస్టియన్ ఈస్ ఎ గుడ్ సిటిజన్ హూ ఒబేస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో అది పేతురు చెప్తా ఉన్నాడు. దెర్ ఆర్ 3 institutions we can see. The first one is మ్యారేజ్ అన్న ఇన్స్టిట్యూషన్, చర్చ్ అన్న ఇన్స్టిట్యూషన్, ఈ యొక్క గవర్నమెంట్ అన్న ఇన్స్టిట్యూషన్. దే ఆర్ ఆర్డైన్డ్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ గాడ్ హూ ఇన్స్టిట్యూటెడ్ దెమ్, అండ్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు ఒబే దెమ్, యూ హ్యావ్ టు ఫాలో దెమ్. నీకు నచ్చలేదు కదా అని చెప్పేసి ఆ రూల్ని నువ్వు పక్కకు తీసేసి నీ ఇష్టం ఉన్నట్టు వెళ్ళడం కాదు. ఇఫ్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్స్ ఎన్ఫోర్సింగ్ ఎనీ రూల్, ఎనీ లా, as a citizen of the land, you and I should follow it. అదే మనం ఒకసారి 1 Peter chapter 2 verse 13, be subject for the Lord's sake to every human institution. Today you may not like the politicians ఉన్న వాళ్ళు చేసే రూల్స్ నీకు నచ్చకపోవచ్చు, but the word of God is saying is you have to obey, be subject, be submissive to the human institution that God placed. And a day is going to come, ఆయన కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు కాబట్టి verse 14 లో if you see, or to the governors as sent by him to punish those who do evil and to praise those who do good. So for this is the will of God. So what Peter is saying is, yes, you are going through this persecution because of this law, because of this regulation, because of this enforcement. And Peter is saying you have to abide, you have to obey to that law. You should not retaliate, you should not go against them, be subject to that law. Anetidi Peter established that
truth to the believers there. And then he's saying, దాని తర్వాత వర్స్ 18 నుంచి కింద వచనాలు మనం చూస్తూ వచ్చినాం. అక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, వెన్ యూ గో త్రూ దిస్ సఫరింగ్, నువ్వు ఈ శ్రమలు గుండా వెళ్తా వస్తూ ఉన్నప్పుడు, ఈ శ్రమలలో నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద నెపం మోపినప్పుడు, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు ఎండ్యూర్ పేషెంట్లీ అనేటిది ఈ యొక్క 2-3 విషయాలు ఇదే కాలము మనం నేర్చుకుందాం. హౌ కెన్ వి ఎండ్యూర్, హౌ కెన్ వి, మనం ఎలాంటి మిస్టేక్ చేయకుండా, వెన్ వీఆర్ డూయింగ్ రైట్, and when we are doing right thing, good thing, righteous thing, and when people comes and when they retaliate, when they expose or when they try to come against us, ఆ సమయంలో how can we endure, మనం ఎట్లా సహించగలుగుతాం అనేటిది పేతురు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. సో ఈ యొక్క కుటుంబ వ్యవస్థలోనైనా, ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో, పీటర్ ఈస్ సేయింగ్, వెన్ యూ గో త్రూ దిస్ హ్యూమిలియేషన్స్, వెన్ యూ గో త్రూ దిస్ అన్జస్ట్ థింగ్ నీ లైఫ్లో జరుగుతూ ఉంది, నువ్వు న్యాయంగా బ్రతుకుతున్నావు, బట్ స్టిల్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ అన్జస్ట్, స్టిల్ యు ఆర్ హియరింగ్ ఆల్ దిస్ నెగటివ్ థింగ్స్ అబౌట్ యూ. మేబీ నీ ఇంట్లో సమాధానం లేకుండా ఎవ్రీడే యు ఆర్ హియరింగ్ ఆల్ నెగటివ్ థింగ్స్ అబౌట్ యూ. పొద్దున్న నుంచి రాత్రి వరకు నీతో ఉన్న వ్యక్తి నిన్ను పొడుస్తానే ఉన్నాడేమో, నీలో ఎలాంటి పొరపాటు లేదు, నువ్వు చక్కగా జీవిస్తున్నావు, బట్ స్టిల్ ద పర్సన్ దట్ యు ఆర్ లివింగ్ విత్, మేబీ యు ఆర్ హియరింగ్ ఆల్ దోస్ నెగటివ్ థింగ్స్. ఆల్ దోస్ నెగటివ్ థింగ్స్ వింటూ నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి మందిరానికి వచ్చినావేమో ఉదయకాలం. And God is saying is, you have to endure patiently. అది నువ్వు అనుభవించటకు I place that person, I place that situation in your life. And God is saying, when you endure patiently, that is acceptable to God. చాలాసార్లు మనం ఈ ఒకసారి నేను కొన్ని వీక్స్ క్రితం నేను ఈ కోట్ చెప్తూ వచ్చాను. ఒక ఆమె వివాహం చేసుకున్న తర్వాత ఆమె చెప్పిన మాట ఇది, sacrificing the admiration of 100 guys to face the constant criticism of one fool. ఒక మూర్ఖుడి నిరంతర విమర్శలు ఎదుర్కోవడానికి 100 మంది అభిమానాన్ని త్యాగం చేసిన గనురాలిమే. రైట్, ఒకడితోటి రోజు పోరాడుతూ ఉంది. ఆ పోరాడుతున్నప్పుడు ఈమె అనే మాటలు ఏంటిది అంటే, నేను ఎవరినో తెలుసా, నేను అసలు ఇట్లా చిటికేస్తే మా ఇంటి బయట 10 మంది ఉండేటిది, అది నా లైఫ్. అట్లాంటి దానిని నన్ను నువ్వు ఎలాంటి మాటలు అంటున్నావు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నువ్వు చిటిగా కాదు, నేను చూస్తే నా దగ్గరికి 20 మంది వస్తారంటాడు. Right, these are the words we use and retaliate one another. Constant criticism వస్తూ ఉంటుంది. And Peter ఏమంటున్నాడు అంటే, అరే, if you are really the child of God, you will not utter those foul language, you will not utter those words. సరే, నీకు 10 మంది రాని, నీకు 100 మంది రాని, ఎంతమంది వచ్చినా నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చినాడు. నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన నీ కొరకు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తున్నావు? హౌ ఆర్ యూ లవింగ్ దట్ పర్సన్? హౌ ఆర్ యూ ఎంబ్రేసింగ్ దట్ పర్సన్? హౌ ఆర్ యూ రిసీవింగ్ దట్ పర్సన్? నువ్వు ఆ వ్యక్తిని క్షమించి రిసీవ్ చేసుకొని ఎంబ్రేస్ చేస్తున్నావా? ఆర్ నీ మాటలతోటి నువ్వు ఆయనకైనా ఆమెకైనా ఉన్న ఆయన క్యారెక్టర్ అంతటిని కూడా నువ్వు డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నావా? You know, many times with our words, foul language that we use, dear friends, we try to destroy people. మన ఇంట్లో ఉన్న వారిని, బయట ఉన్న వారిని, ఎంతో మందిని మన నోటి మాటలతోటి నాశనం చేస్తూ ఉంటాం. అండ్ ఆ నాశనం అవుతూ శ్రమపడుతూ ఇదే కాలంలో ఉన్నావేమో ఆన్ ది అదర్ సైడ్. అలాంటి శ్రమ గుండా నువ్వు ఉన్నావేమో. అండ్ ఆ శ్రమ గుండా నువ్వు ఉంటా ఉంటే పేతురు ఏమంటా ఉన్నాడు అంటే, యూ హ్యావ్ టు ఎండ్యూర్ పేషెంట్లీ, యూ హ్యావ్ టు, ఓపికతోటి నువ్వు దాన్ని సహిస్తే ఆ సహింపు దేవునికి అంగీకారము అనేటిది జ్ఞాపకం చేస్తున్నాడు. 2 తలంపులు. మొదటిది ఏంటిది అంటే, when we do good and when that good is not noticed, when it goes unnoticed, నువ్వు మంచి చేసినావు, నువ్వు చేసిన మంచి నీతో ఉన్న వ్యక్తి గ్రహించట్లే, నువ్వు ప్రేమిస్తున్నావు ఆ వ్యక్తిని, బట్ స్టిల్ దట్ పర్సన్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్, దట్ పర్సన్ ఈజ్ నాట్ సీయింగ్. నువ్వు చేసేటిది ఏమీ నేను అప్రిషియేట్ చేయట్లేదు, అక్నాలెడ్జ్ చేయట్లేదు, అంతా అది గాలికి వెళ్ళిపోతుంది అని నువ్వు బాధపడతా ఉన్నావేమో. యు ఆర్ డూయింగ్ గుడ్ బట్ ది అదర్ పర్సన్ ఈజ్ నాట్ అక్నాలెడ్జింగ్. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న మనందరము వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. నేను ఈ మంచి చేస్తున్నాను నా భర్త కొరకు, నేను ఈ మంచి చేస్తున్నాను నా భార్య కొరకు, నా భార్యను ప్రేమిస్తున్నాను, ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నాను, బట్ స్టిల్ దట్ పర్సన్ ఈజ్ నాట్ గివింగ్ మీ దట్ ఇనఫ్ రెస్పెక్ట్, దట్ పర్సన్ ఈజ్ నాట్ షోయింగ్ దట్ రెస్పెక్ట్ టు మీ. ఈ శ్రమలు, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం వెళ్తూ ఉంటే, the word of God is saying, and God is reminding this morning ఏంటంటే, whatever the good that you are doing to that person, నువ్వు చేస్తున్న మంచి, your heavenly father is the one who is seeing in secret and is the one who rewards you. ఒకసారి Matthew's Gospel chapter 6 verse 4 ఎవరైనా చదువుతారా? Matthew 6:4. That your charitable deed may
So whatever that you are doing to your spouse this morning, to your family members, to your church, to the believers, or in your office lonaina, you are doing good, but people are not noticing it. People are not acknowledging your effort. They are not appreciating what you are doing. అండ్ అలాంటి సిచ్యువేషన్లో దేవుని వాక్యం ఏమంటా ఉంది అంటే, యువర్ ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. యువర్ ఫాదర్ ఈజ్ సీయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ టు అదర్ పీపుల్, అండ్ హీఈస్ ద వన్ హూ ఈస్ అఫర్మింగ్ యూ, హూ ఈస్ గివింగ్ యూ దిస్ అష్యూరెన్స్. ఏంటిది అంటే, హీఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ ఇన్ హిస్ టైమ్. హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు రివార్డ్ యూ. అండ్ పీటర్ అదే చెప్తా ఉన్నాడు, మీరు మంచి చేసుకుంటే శ్రమ పడతా ఉంటే, ఎస్ నీకు రావాల్సిన అప్రిషియేషన్ రావట్లేదు, నీకు రావాల్సిన అక్నాలెడ్జ్మెంట్ రావట్లేదు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు డ్రైవ్ యువర్ లైఫ్ బికాస్ యువర్ ఫాదర్ హీస్ సీయింగ్ ఇన్ సీక్రెట్ అండ్ హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు రివార్డ్ యూ ఇన్ హిస్ టైమ్. అండ్ మేబీ ఆన్ ది సెకండ్ సైడ్, ఆన్ ది అదర్ సైడ్, ఇఫ్ యూ సీ, వెన్ యూ డూ గుడ్ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ ఇట్. నువ్వు మంచి చేస్తున్నావు, మొదటిదేమో ఎవరిని గ్రహించట్లేదు, కానీ రెండవది ఏంటిది అంటే, నువ్వు మంచి చేస్తా ఉన్నావు కానీ ఎవ్వరూ కూడా దాన్ని అంగీకరించట్లేదు. పీపుల్ ఆర్ రిజెక్టింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు మంచిగా ప్రేమతో నీ భర్త దగ్గరికి వెళ్తున్నావు, ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ వచ్చినావా అంటున్నాడు. నువ్వు మంచిగా ప్రేమతో నీ భార్య దగ్గరికి వెళ్తున్నావు, ఆమె ఏమంటుంది, నువ్వు మళ్ళా వచ్చినావా నా దగ్గరికి అని. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంబ్రేసింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ యూ, మేబీ బికాస్ ఆఫ్ ద బిటర్నెస్ దట్స్ ఇన్ యువర్ హార్ట్, వాట్ వీ స్పీక్, ఆ మాటతో ఏమవుతుంది, వచ్చినోడు కూడా వెనకకి వెళ్ళిపోతాడు. రైట్, వీ రిజెక్ట్ పీపుల్. అండ్ అలాంటి సిచ్యువేషన్లో వెన్ యూ డూ గుడ్ అండ్ దట్ ఈస్ రిజెక్టెడ్, సో అప్పుడు మనకేమనిపిస్తుంది ఇమ్మీడియట్లీ, అరే నేనేం తక్కువనా, నేను ఎంత ప్రేమతో నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను మనం ఒక్క నిమిషం కూడా వీ కాంట్ హోల్డ్ ఆన్ దేర్. అండ్ ఇమ్మీడియట్లీ వీ ట్రై టు షో దట్ వెంజెన్స్, వీ రిటాలియేట్. మనం మరలా దానికి ప్రతిస్పందించి నేనేంటిదో ప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన క్రైస్తవ జీవితంలో చేసే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిది అంటే, వెన్ సంథింగ్ గోస్ ఆన్ ఇన్ ద ఫ్యామిలీ వీ కోట్ స్క్రిప్చర్స్, because we are very familiar with the scripture. When some disturbance happens in the family, ఏం చెప్తాము, బైబిల్ ఇది చెప్తుంది అంటాం. మనం పాటించం కానీ వెరీ క్లియర్గా బైబిల్ మనం కోట్ చేస్తూ ఉంటాం. రైట్, అండ్ లెట్స్ సీ రోమన్స్ చాప్టర్ 12 verse 19. ఒకసారి ఎవరైనా చదువుతారా ఈ మాట, 12:19 తెలుగులో. మీకు మీరే పగ తీర్చుకొనక, యూ డోంట్ రిటాలియేట్, నీకు నువ్వే ప్రూవ్ చేసుకొని, డోంట్ ట్రై టు డూ దోస్ థింగ్స్. దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వకుడి. సో ద సెకండ్ ఆస్పెక్ట్ దట్ వీఆర్ సీయింగ్ ఈస్, వెన్ యూ డూ గుడ్, యూ ఆర్ డూయింగ్ గుడ్, యూ ఆర్ షోయింగ్ దట్ లవ్, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ది అదర్ పర్సన్ ఈజ్ నాట్ రిసీవింగ్ ఇట్, ఈజ్ రిజెక్టింగ్. ఆ సమయంలో హౌ డు యూ రెస్పాండ్? నీలో ఆ ఓపిక అనేటిది ఉందా, ఆర్ ఆర్ యు యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ రిటాలియేటింగ్, ప్రూవింగ్ యువర్ పాయింట్, స్పీకింగ్ ఫౌల్ లాంగ్వేజ్, డూయింగ్ థింగ్స్ అగెయిన్స్ట్ దట్ పర్సన్ అండ్ ఆల్సో అగెయిన్స్ట్ గాడ్? అండ్ దట్ ఈస్ వాట్ పీటర్ ఈస్ టీచింగ్ అస్ దిస్ మార్నింగ్. హీ ఈస్ టీచింగ్ టు ద బిలీవర్స్ దట్ నువ్వు మంచి చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ప్రజలు నిన్ను నిరాకరిస్తూ ఉంటే, ఇఫ్ దే ఆర్ రిజెక్టింగ్ యూ, బీ పేషెంట్, ఎండ్యూర్ ఇట్ పేషెంట్లీ, ఓపికతోటి సహించు. ఒకసారి తెలుగులో ఈ మాట చదువుతారా, 20వ వచనం, 1 Peter 2:20. బిగ్గరగా ఈ మాట ఎవరైనా సాయం చేస్తారా దయచేసి? ఇప్పుడు ఏది దేవునికి హితము, ఏది దేవునికి అంగీకారము, మేలు చేసి శ్రమ పడడం అనేటిది, దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. సో పీటర్ ఈ 2 వచనాలు చెప్పి వదిలేసి ఉంటే, మేబీ పీటర్ చెప్పిండు కదా అని ఆపేసి ఉండొచ్చు. వాట్ యాక్చువల్లీ ఈస్ ప్రొఫౌండ్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఏంటంటే, పీటర్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఈ ఇన్స్ట్రక్షన్స్ని దేనితోటి స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాడు అంటే, హీఈస్ గివింగ్ అస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పీటర్ ఈజ్ నాట్ రిమైండింగ్, ఓకే మోషే ఇట్లా చేసినాడు, యోసేపు ఇట్లా చేసినాడు అని కాదు. హీఈస్ ఎంత స్ట్రాంగ్గా యేసు ప్రభుని తీసుకొని వచ్చి, నవ్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ మాస్టర్స్ ఎగ్జాంపుల్. ఈ యేసు ప్రభు ఎట్లయితే జీవించినాడో, హౌ హీ రెస్పాండెడ్ వెన్ హీ వాజ్ అఫ్లిక్టెడ్, వెన్ హీ వాజ్ అప్రెస్డ్, వెన్ హీ వాజ్ స్లాటెడ్, ద బైబుల్ సేస్ హీ ఓపెన్ నాట్ హిస్ మౌత్.
ఆయన నోరు తెరవకుండా మౌనముగా సహిస్తూ వచ్చినాడు. అండ్ పీటర్ ఈస్ సేయింగ్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ బిలీవర్ షుడ్ రెస్పాండ్ లైక్ దాట్. సో ఈ రెండు వచనాలు చెప్పి పీటర్ ఒకవేళ ఆపేసి ఉంటే మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ హీఈస్ రిమైండింగ్, హీఈస్ బ్రింగింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు ద పిక్చర్ అండ్ దెన్ హీఈస్ సేయింగ్ నౌ లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. He brought Jesus as an example there, and then now you have to follow him. And let's see how Jesus responded. He is our example this morning. సో ఏదో వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ఇట్లా చేసినాడు, ఆయన చాలా దీనుడు, ఇవన్నీ కాదు. పీటర్ ఈస్ సేయింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్. వర్స్ 21 it says, "For to this you have been called, because Christ also suffered for you, leaving you an example so that you might follow in his steps. He committed no sin, neither was deceit found in his mouth. When he was reviled, he did not revile in return. When he was suffered, he did not threaten, but continued entrusting himself to him who judges justly." Aynani, when people oppressed him, when people rejected him, when people mocked at him, when people dragged him on the streets and said, "Crucify this Jesus," when they spit on his face, you see the scriptures, read the word of God, look into the history. Jesus Christ did not open his mouth. Isaiah chapter 53 verse 7 it says, "He was oppressed and he was afflicted, yet he opened not his mouth." So in your suffering and in your affliction, when someone comes and provokes you, నిన్ను గిచ్చినప్పుడు నువ్వు మళ్ళా గిచ్చుతున్నావా మాటతో, or are you like Jesus Christ, taking it like Jesus Christ ఎట్లయితే he was oppressed and afflicted, he opened not his mouth. మనం చాలాసార్లు చేసేటిది ఏంటంటే, వీ ట్రై టు రిటాలియేట్, వీ ట్రై టు ప్రూవ్ అవర్ పాయింట్, వీ ట్రై టు సే ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్. ఏం సాధిస్తాం అట్లా చేసి? వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ బై డూయింగ్ దట్? అండ్ పీటర్ ఈస్ సేయింగ్, అరే దట్ ఈస్ నాట్ వాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ బిలీవర్. ద క్యారెక్టర్ ఆఫ్ ఎ బిలీవర్ ఈస్, yes, when someone is coming and proving their point and humiliating you, mocking at you, you endure it patiently as your master. When they spit on Jesus Christ, he didn't do anything. పీటర్ ఇమీడియట్గా అక్కడ లేచి ఆ కత్తితో ఒక చెవుని నరికేస్తూ వచ్చాడు. ఇమీడియట్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్ సెడ్, ఒకవేళ నేను చేయాలంటే నేను చేయలేనా? ఇఫ్ ఐ ఆస్క్ మై ఫాదర్, హీ ఈస్ గోయింగ్ టు సెండ్ ది ఏంజల్స్ అండ్ సైన్యం వచ్చి దీని అంతటిని కూడా అతను చేయగలుగుతుంది. బట్ దిస్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ గోనా డూ. ఐ హ్యావ్ ఎ పర్పస్. నా ఉద్దేశం వేరు, నేను జీవించేటిది వేరు. ఐ హ్యావ్ టు గో ఆన్ టు దట్ క్రాస్. అండ్ ఎవ్రీ బిలీవర్ ఈస్, ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్, వి ఆర్ గోయింగ్ టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆ సన్నిధిలో ఉండడానికి ఈ యాత్ర అంతా కూడా మనము సిలువ వేసుకుంటూ ఎవ్రీ డే వీ హ్యావ్ టు డినై అవర్ సెల్స్, డియర్ ఫ్రెండ్స్. సో వెన్ సమ్వన్ ఈస్ ప్రూవింగ్ హిస్ పాయింట్ టు యూ, వెన్ సమ్వన్ ఈస్ ప్రూవింగ్ దట్ యు ఆర్ రాంగ్, you are right actually, but they are trying to prove and humiliate with words, with actions, with deeds, and maybe they are nee character anta nee workplace lo assassinate chestaremo. How are you going to respond to it? Are you using your words trying to prove your point that I am righteous, or are you trying to, like Jesus Christ, you know what Jesus did is he entrusted himself to his Father, but continued entrusting himself టు హిమ్ హూ జడ్జెస్ జస్ట్లీ. న్యాయముగా తీర్చే తండ్రికి యేసుప్రభు ఏం చేసినాడు? అప్పు చెప్పుకున్నాడు. హీ డిడ్ంట్ ట్రై టు ప్రూవ్ హిస్ పాయింట్, హీ డిడ్ంట్ ట్రై టు రిజెక్ట్ దెమ్, హీ డిడ్ంట్ ట్రై టు అక్కడనే ఒకవేళ యేసుప్రభు ఏమైనా చేయాలంటే హీ కెన్ డు, బట్ హీ డిడ్ంట్ డు ఎనీథింగ్. హీ వాజ్ అప్రెస్డ్, అఫ్లిక్టెడ్, బట్ యెట్ హీ ఓపెన్ నాట్ హిస్ మౌత్. సో ఇన్ అవర్ అఫ్లిక్షన్స్, డియర్ ఫ్రెండ్స్, జస్ట్ దిస్, ఈ ఉదయకాలము నీ మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. గత వారంలో నువ్వు మాట్లాడిన మాటలు జ్ఞాపకం తెచ్చుకో. గత వారంలో నీ కుటుంబంలో నీ భర్త విషయమైన, భార్య విషయమైన నువ్వు ఉచ్చరించిన మాటలు ఒక్కసారి తెచ్చుకో. హౌ మెనీ టైమ్స్ వీ ట్రై టు ప్రూవ్ అవర్ పాయింట్, హౌ మెనీ టైమ్స్ వీ ట్రై టు సే దట్ ది అదర్ పర్సన్ ఈజ్ రాంగ్, అండ్ వెన్ యూ హియర్ దోస్ థింగ్స్, హౌ ఆర్ వీ రెస్పాండింగ్ టు ఇట్? లైక్ జీసస్ క్రైస్ట్, పీటర్ ఈజ్ సేయింగ్, హీ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. హీ సఫర్డ్ ఫర్ అస్. హీ వాస్ కామ్ వెన్ హీ వాజ్ అప్రెస్డ్. You know, the mere people, సామాన్యమైన వ్యక్తులు, the people who enjoyed the presence of Jesus Christ, the people who were fed by Lord Jesus Christ, that very people turned against him. But still Jesus kept quiet. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటిది? అయ్యా నువ్వే రక్షించుకోలేవు, మమ్మల్ని నువ్వు రక్షిస్తావా? ఎన్నో భయంకరమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు. బట్ స్టిల్ జీసస్ క్రైస్ట్ kept quiet. ఒకసారి మాథ్యూ చాప్టర్ 27లో ఐల్ రీడ్ ఫ్యూ వర్సెస్. కొన్ని మాటలు అక్కడ యేసు ప్రభుని ఎలాగున వాళ్ళు హింసిస్తూ మాట్లాడుతూ వచ్చినారు అనేటిది మనకి ఇక్కడ కనబడతా ఉంది. మాథ్యూ చాప్టర్ 26 verse 67-68 చదువుతామని చూడండి. Then they spit in his face and struck him with their fists. Others slapped him and said, "Prophesy to us, Messiah, who hit you?" This is what they did to Jesus Christ.
ఒకడు వచ్చి యేసుప్రభువుని గుద్దుతా వచ్చినాడు, ఒకడు వచ్చి ముఖం మీద ఉమ్ము వేస్తా వచ్చినాడు, ఒకడు నిరాకరిస్తా వచ్చినాడు. ఇవన్నీ చేస్తా, ఎవరు నీకు చేసినారో నాకు చూపి, లవ్ ప్రూవ్ హూ డిడ్ దిస్. బట్ స్టిల్ జీసస్ kept quiet in his suffering. He kept quiet when people oppressed him. He kept quiet when people afflicted him. He kept quiet when he was going through that rejection, that humiliation, that mocking, when people spit on his face. He kept quiet. ఒక్క మాట అంటేనే మనం భరించమే ఈ లోకంలో. A small word, సేవకుడన్నా, కుటుంబంలో అయినా, ఇంట్లో వాళ్ళైనా, తల్లిదండ్రులు అయినా, let's say a small thing, we don't take it. But you see your master, you see your king. In all his afflictions, he kept quiet. And Peter is saying, he is your example this morning. He is your example. He suffered for us, but yet he opened not his mouth. So when we are suffering unjustly, అన్యాయంగా నీ మీద శ్రమ వస్తూ ఉన్నప్పుడు, నీలో ఎలాంటి తప్పు లేదు, అన్యాయంగా నీ మీద శ్రమ వస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువు మనకు నేర్పిస్తున్న అతి ప్రాముఖ్యమైన పాఠం ఈ ఉదయకాలం ఏంటిది అంటే, వర్స్ 20 చదువుతారు, 23 ఎవరైనా చదువుతారు? 1 Peter 2:23. Yeah, he entrust himself to his father. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఉదయకాలము, దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్. దట్ ఈస్ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టీచింగ్ అస్. న్యాయముగా తీర్పు తీర్చి యెహోవాని పక్షమున ఉన్నాడు. అన్యాయంగా నీ మీద ఎన్ని నిందలు రాని, అన్యాయంగా నిన్ను ఎంత హేళన చేయని, అన్యాయంగా నిన్ను ఈడ్చుకొని నీ జీవితాన్ని బయటపెట్టని, బట్ న్యాయముగా తీర్పు తీర్చి యెహోవాని పక్షమున ఉన్నాడు. ఆయనకి ఈ యొక్క సంఘటన, ఈ పరిస్థితిని నువ్వు ఆయనకు అప్పచెప్తా ఉన్నావా? ఆర్ యు ఎంట్రస్టింగ్ దట్ కేస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్? రిమెంబర్ జోసెఫ్. యోసేపు కథ ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ యవనస్తులకి, ఎస్పెషల్లీ యూత్కి, ఇఫ్ యూ డోంట్ నో ది క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్, ఐ ఎంకరేజ్ యూ రీడ్ జెనసిస్ 35 నుంచి 50th చాప్టర్ వరకు. హీబ్రూస్లో కూడా, హీరోస్ ఆఫ్ ద ఫెయిత్లో కూడా వి సీ జోసెఫ్ దేర్. సో రీడ్ దట్ ప్యాసేజ్, రీడ్ దోస్ చాప్టర్స్. హియర్ ఈజ్ జోసెఫ్. చాలా క్లుప్తంగా నేను చెప్తాను, రైట్? హిజ్ ఓన్ బ్రదర్స్, తన తల్లి చనిపోయింది, తన తండ్రి వదిలిపెట్టినాడు. హిజ్ ఓన్ బ్రదర్స్ గోతిలో పడేసి ఆయన వేసుకున్న బట్టల్ని కూడా తీసుకెళ్ళిపోయినారు. అండ్ హిస్ బ్రదర్స్ త్రూ హిమ్ ఇన్ ద పెట్. అండ్ దెన్ అక్కడున్న వేరే ఈజిప్షియన్స్ వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతా వచ్చినారు. అండ్ ఇంత రిజెక్షన్ గుండా ఈ యవనస్తుడైన యోసేపు వెళ్తా వచ్చినప్పుడు, హి డిడ్ంట్ కంప్లైన్, హి డిడ్ంట్ మర్మర్, హి డిడ్ంట్ గ్రంబుల్. అరే నేను నా అన్నలే నా జీవితం అనుకున్నా, నా డాడీ నా జీవితం అనుకున్నా, బట్ వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టినారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న సందేహాలు అన్నీ ఆయనకున్నా. బట్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. ఎప్పుడైతే వెన్ ఈ గోస్ టు ఈజిప్షియన్ ఆ యొక్క ఫరో అక్కడ ఇంటికి వెళ్తాడో, జెనసిస్ చాప్టర్ 39లో దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది అంటే, ఆ ఈజిప్షియన్ ఇంట్లో, అధికారి ఇంట్లో, ద బైబుల్ సేస్ గాడ్ ఈజ్ విత్ జోసెఫ్ అండ్ బికేమ్ సక్సెస్ఫుల్. You know, the world defines success as if you achieve something, if you have a high position, if you have enough money. Nik manchi illu unte people think, oh, you are successful and they want to imitate you. No, that's not what the Bible says. A successful person is the one who experiences the presence of God. ఆయన దేవుని సన్నిధిని యోసేపు అనుభవిస్తూ వచ్చినాడు. ఎక్కడ? అధికారి ఇంట్లో, రాజభవనంలో యోసేపు అనుభవిస్తూ వచ్చినాడు దేవుని సన్నిధిని అనుభవించి. నాట్ ఓన్లీ దాట్, అక్కడ వి సీ హి హడ్ గాన్ త్రూ దట్ హ్యూమిలియేషన్. ఆ పోతిఫర్ వైఫ్, ఆమె చేసిన పొరపాటుకి హియర్ జోసెఫ్ ఫేస్ దట్ కాన్సిక్వెన్స్, రైట్? అండ్ దెన్ ఓవర్ దేర్ ఇన్ దట్ హ్యూమిలియేషన్, యు నో, హి ఇమీడియట్లీ ran away from that place. and then where was he? He was in the prison. Genesis 39లో వి సీ చెరసాలలో కూడా the Lord was with Joseph. యోసేపు, దేవుని సన్నిధి యోసేపుతో ఉన్నది అని జెనసిస్ 39లో మనం చూస్తాము. ఆయన గోతిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నది, ఆ యొక్క రాజభవనంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నది, ఆయన చెరసాలల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్, ఎప్పుడైతే వెన్ గాడ్ రెస్టోర్డ్ జోసెఫ్, అండ్ లేటర్ ఆన్ వి సీ జెనసిస్ చాప్టర్ 50 verse 20. ఎవరైనా చదువుతారా? జెనసిస్ 50 verse 20. యు సీ, ఎప్పుడైతే వెన్ జోసెఫ్ entrusted himself to God, when Joseph submitted his case to God, let's see how God honored the life of Joseph. Genesis 50:20. Yeah, you see, this is the experience of Joseph. Now today, మీరు అందరూ నాకు కీడు చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళ తమ్ముళ్ళని అన్నలకు చెప్తా ఉన్నాడు, మీరు అందరూ నాకు కీడు చేసుకుంటూ వచ్చినారు, అన్యాయం చేసుకుంటూ వచ్చినారు, మోసం చేసుకుంటూ వచ్చినారు, నన్ను గోతిలో పడి మీరు నవ్వినారు,
నేను ఐగుప్తులో ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వుకుంటూ వచ్చినారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు అందరూ నవ్వుకుంటూ వచ్చినారు. అండ్ నవ్ యూ సీ హౌ గాడ్ ఎలివేటెడ్ మై లైఫ్. మీరు కీడు చేయడానికి వచ్చినారు కానీ దేవుడు నాకు ఏం చేసినాడు, మేలే చేసినాడు. ఈ దినం నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో, టుమారో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మేలు ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ ఎంట్రస్ట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ శ్రమల్లో ఇన్స్టెడ్ ఆఫ్ మర్మరింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ గ్రంబలింగ్, అరే నన్ను ఎందుకు గోతులో పడేస్తాడు, నా అన్నని చంపేస్తా అని యోసేపు అనలే, నా అన్నకి తిరగబడతా అని అనలే. యునో ఆ గోతులు పడేసినప్పుడు హీ టుక్ ఇట్. చెరసాలలో నేను ఏమి తప్పు చేయలే, ఏమైనా మిస్టేక్ చేసినాడా, అక్కడి నుంచి పారిపోయినాడు, బట్ స్టిల్ ఆ చెరసాలలో పెట్టినప్పుడు హీ కెప్ట్ క్వైట్. ఇన్ ఆల్ దిస్ జోసెఫ్ entrusted himself to God, submitted his case to God, and we see how God did wonderful thing in the life of Joseph, dear friends. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉండి, నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ, నేను ఎందుకు అనుభవించాలి, నేను మేలు చేస్తున్నా, మంచి చేస్తున్నా, న్యాయంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఈ శ్రమ అని నువ్వు అనుకుంటా ఉన్నావు. God is saying you entrust that suffering to your master. నిన్ను నువ్వు ఆ శ్రమలో నువ్వు దేవునికి ఎప్పుడైతే వెన్ యూ సరెండర్ ఇట్ టు యువర్ మాస్టర్, ఆయన నీకేం చేస్తాడు, మేలే చేస్తాడు. ఈ దేవుడు ఎన్నడూ ఎప్పుడు నీ జీవితంలో అన్యాయం అనేటిది దేవుడు చేయడు, పొరపాటు అనేటిది దేవుడు చేయడు. ఈ సచ్ ఎ రైచియస్ గాడ్, హీ సచ్ ఎ పర్ఫెక్ట్ గాడ్, హీ విల్ డూ జస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో న్యాయమే చేసే దేవుడు నీ రక్షకుడు. సో దిస్ మార్నింగ్ పీటర్ ఈస్ ఎంకరేజింగ్ us is submit your case to God. We have to entrust or submit to the God who is the final judge. He is the one. నీ కేసులో ఆయనే తీర్పు తీర్చబోతా ఉన్నాడు. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ మార్నింగ్, ఇన్ యువర్ కేస్, ఇన్ యువర్ బిటర్నెస్, రిమెంబర్ జోబ్. ఆయనే అన్ని చాప్టర్స్ గుండా he had gone through all those humiliations, all those rejections. His friends mocked at him. ఆయన స్నేహితులు అరే నన్ను ఎంకరేజ్ చేస్తాడు అనుకున్నాడు. సహవాసంలో విశ్వాసులు చేంజ్ చేసినారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్ దే పుల్డ్ హిమ్ డౌన్. దే సెడ్ అరే నువ్వు అనుభవించాల్సిందే ఇది అన్నారు. అవన్నిటి గుండా వెళ్తా వస్తున్నాడు. ఎట్ ద ఎండ్ యోబ్ అంటాడు, జోబ్ చాప్టర్ 42:5, దేవా వినికిడి చేత నీ గురించి నన్ను ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను. నా శ్రమలో, ఈ శ్రమంతటిలో నా అనుభవం ఏమైంది ఇప్పుడు, ఎట్ ద ఎండ్ లార్డ్ ఐఎమ్ సీయింగ్ యూ, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ యూ, ఐఎమ్ ఫీలింగ్ యువర్ ప్రెజెన్స్ అని ఎప్పుడైతే జోబు యొక్క అనుభవం అది. దాని తర్వాత ఎవరైతే స్నేహితులు ఆయనకు విరోధంగా చేసినారో వాళ్ళు మరలా వచ్చి యోబు దగ్గరికి వచ్చి ఏమాడుతారు, క్షమాపణ అడుగుతారు. దే కమ్ అండ్ దే కన్ఫెస్. So this morning, dear friends, whatever the suffering, you are called for this suffering, and that is what God is reminding. ఇది వింతగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు. అరే యేసు ప్రభువుని అంగీకరిస్తే నాకు ఆశీర్వాదం కావాలి, యేసు ప్రభువుని అంగీకరిస్తే నాకు స్వస్థత కావాలి, యేసు ప్రభువుని అంగీకరిస్తే నాకు జాబ్ కావాలి, ఇవ్వొస్తాయి అనుకున్నా, శ్రమ అంటున్నాడు ఏంటి, పిచ్చోడు అనుకుంటున్నాడేమో. బట్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ కాల్డ్ ఫర్ సఫరింగ్, అండ్ ఇన్ దిస్ సఫరింగ్ ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడతా ఉన్నప్పుడు ఒక దినం వస్తూ ఉంది, ఆ బంగారు వీధులలో నేను తిప్పుకుంటా దేవుని సన్నిధిలో నీవు నేను ఉండగలుగుతాం. సో ఆ శ్రమల్లో ఆర్ యూ ఎండ్యూరింగ్ పేషెంట్లీ ఆర్ ఆర్ యూ మర్మరింగ్ అండ్ గ్రంబలింగ్? అండ్ పీటర్ ఈజ్ రిమైండింగ్ దట్ హీ ఈజ్ యువర్ మాస్టర్. హీ ఎండ్యూర్డ్ పేషెంట్లీ, హీ వాజ్ అప్రెస్డ్, హీ ఓపెన్ నాట్ హిస్ మౌత్. సో ఇదే కాలము నీ శ్రమలో హౌ ఆర్ యూ రెస్పాండింగ్? ఒకసారి ఒక అతని కంటే ఆయన శరీరంలో యవనస్తుడు, ఈజ్ వెరీ యంగ్, యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. ఆయన జీవితంలో అనారోగ్యము ఆయన జీవితంలో వచ్చింది. ఏ డిజీజో నాకు గుర్తులేదు కానీ హీ వాజ్ సఫరింగ్ విత్ దట్ డిజీజ్. అండ్ దెన్ హీ యాజ్ ద చర్చ్ మెంబర్స్, హీ యాజ్ ద పాస్టర్, కెన్ యూ ప్లీజ్ ప్రే ఫర్ మీ, నా గురించి ప్రార్థన చెయ్యి, నాకు ఈ రోగం పోవాలన్నాడు. చర్చ్ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వన్ డే పాస్టర్ మెట్ హిమ్ అండ్ దిస్ యంగ్ మ్యాన్ ఆస్క్డ్ అండ్ సెడ్, ఐ విష్ గాడ్ వుడ్ డూ ఎ మిరాకిల్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేస్తే బాగుండేది అనుకున్నాడు. This pastor looked at him and said, God already did a miracle in your life. And respond అయినాడు. ఆయన ఆశ్చర్యపోయినాడు. Pastor, I am still going through this sickness. Where is the miracle? And the pastor said, God is building a wonderful character in you, patience. ఈ శ్రమ నీకు లేకపోతే, ఈ నొప్పి నీకు లేకపోతే ఓపిక అనేటిదే నీ జీవితంలో లేదు. Right? He is building you this wonderful character in you called patience, and I am the witness for it. And then immediately that young man, this is more important than this suffering. His suffering is temporal. This suffering, a day is going to come. This body, it goes to mud. మట్టికి వెళ్ళిపోతుంది శరీరం. But what is God building? He's building our character. ఆ పేషెన్స్ అనేటిది దేవుడు నాకు నేర్పించాడు అనేటిది. Immediately that young man responded, dear friends. So this morning when we are suffering unjustly, అన్యాయంగా నీ మీద శ్రమ వస్తూ ఉంటే, యూనో నీ పక్షమున దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఒకసారి ఐజియా చాప్టర్ 35:4. ఐజియా చాప్టర్ 35:4.
ఒకవేళ ఉదయకాలం దేవుని సన్నిధిలో కూర్చొని నేను ఏమి తప్పు చేయలేదు, నా మీద ఈ నింద, దేవుడు ఎక్కడున్నాడో, నేను ఏం అన్యాయం చేయలేదు, నాకు ఈ అనారోగ్యము, నేను ఏం పొరపాటు చేయలేదు, నేను ఇది కోల్పోతా వచ్చినాను, వేర్ ఈజ్ గాడ్? మేబీ దట్స్ యువర్ క్వశ్చన్, and the answer from the word of God is for you very clearly, very specifically. Can someone read loud and clearly Isaiah 35 verse 4? Say to those fearful heart, be strong, do not fear. Your God will come, he will come with vengeance, with divine retribution. He will come to save you. తెలుగులో చదువుతారా? ప్రతిదండన చేయుటకు ఎవరు వస్తా ఉన్నారు? ఆయన సామాన్యమైన వాడు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్. ఓ రాయికో మొక్కనో కాదు. హీఈస్ అ మైటీ గాడ్ హూ కమ్స్ టు సేవ్ యూ. నువ్వు ఆ క్లిఫ్ మీద కొనాకుండి కాలు జారితే పడిపోతున్న స్థితిలో ఉన్నవేమో, ఆ స్థితిలో ఉండి నువ్వు ఉదయకాలం ఉన్నవేమో, ప్రతిదండన చేయుటకు నీ రక్షకుడు నీ పక్షమున యుద్ధం చేస్తాడు. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. నువ్వు ఇప్పుడు ఎట్లుండాలి? ఈ దేవుడు నీ కొరకు యుద్ధం చేస్తాడు అని నీకు చెప్పినప్పుడు హౌ డు యూ రెస్పాండ్? ఇంట్లో మూలకు కూర్చుంటావా? యుద్ధంలో నిలబడతావా? నీ పక్షమున యుద్ధం చేసే దేవుడు సామర్థ్యుడు, శక్తివంతుడు, ఒక మాటతో సృష్టించిన దేవుడు నీ పక్షమున ప్రతిదండన చేస్తా అంటున్నాడు. హౌ ఆర్ వి గోయింగ్ టు రెస్పాండ్ టు ఇట్? లెట్స్ టేక్ దట్ కరేజ్, డియర్ ఫ్రెండ్స్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్, హీ ఫైట్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. యువర్ గాడ్ విల్ కమ్ విత్ వెంజన్స్, విత్ ద రికంపెన్స్ of God. He will come and save you. And దాని తర్వాత చివరిదిగా 1 Peter chapter 2 లో finally verse 25 లో if we see, for you were straying like sheep but have now returned to the shepherd and overseer of your souls. ఒకప్పుడు మనం ఏమైపోయినాము? గొర్రెల వలె దారి తప్పిపోయిన వారము, మన ఇష్టానుసారంగా జీవించిన వారము. యేసుప్రభువును అంగీకరించిన తర్వాత కూడా, రైట్, యేసుప్రభువును అంగీకరించిన తర్వాత కూడా వి లివ్డ్ అవర్ ఓన్ లైఫ్ విత్ ఫ్రీడమ్. నాకు దొరికిందిరా స్వేచ్ఛ అని. రిమెంబర్ యువర్ ఇనీషియల్ డేస్ వెన్ యూ మూవ్ టు కెనడా. నేను ఈ వర్తమానము సిద్ధపడుతున్నప్పుడు దట్స్ వాట్ గాడ్ రిమైండెడ్ మీ వెన్ ఐ లివ్డ్ ఇన్ మాంట్రియల్, టెరబుల్ లైఫ్, టొరంటో. ఐ వాజ్ ఇన్ ఎ బ్యాక్స్లిడెన్ స్టేట్, గాన్ ఎస్ట్రే ఫ్రమ్ గాడ్, lived in sin, slept in sin, did all those things what pleases to my body. ఫస్ట్ మన ఫ్రెండ్స్ ఏమంటారు? అరే రా అక్కడికి వెళ్దామంటాము. తర్వాత ఏమవుతుంది? ఏ స్థితికి వెళ్ళిపోతామంటే వాళ్ళని నువ్వు తీసుకెళ్తావు. ఆ స్థితికి వెళ్ళి వి బికేమ్ స్లేవ్స్ టు దోస్ థింగ్స్, రైట్? మనం బానిసలం అయిపోయి వాటిలో మనము పెరుగుతూ ఉంటాం. బట్ దిస్ మార్నింగ్ యూ హ్యావ్ ఎ గుడ్ షెపర్డ్, యూ హ్యావ్ ఎ గ్రేట్ షెపర్డ్. తప్పిపోతున్న నిన్ను ఆయన పట్టుకొని ఎక్కడ తీసుకొని వచ్చినాడు? ఇప్పుడు ఆయన మందలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చినాడు. నిన్ను వదిలిపెడితే నువ్వు నాశనం అయిపోతావు. నిన్ను వదిలిపెడితే నాకు స్వేచ్ఛ వచ్చింది కదా అని చెప్పేసి, నన్ను ఎవరు చూడట్లేదు కదా అనేసి ఈ లోకంలో నేను వెళ్ళిపోతావు. బట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్, ఇట్ ఈస్ గాడ్ హూ ప్లాన్డ్ ఆల్ దిస్. హీ బ్రాట్ యూ హియర్, హీ బ్రాట్ యూ ఇన్ టు హిస్ ఫ్లాక్, అండ్ దెన్ హీస్ బిల్డింగ్ యువర్ లైఫ్ నవ్. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు రక్షించబడ్డోడివే, యేసుని అంగీకరించినోడివే, ఒక దినము బాప్తిజం తీసుకున్నోడివే, కానీ ఏమైపోయినాము? వీ హ్యాడ్ గాన్ అవే ఫ్రమ్ గాడ్ లైక్ ఎ ప్రాడిగల్ సన్. తండ్రి ఇంట్లోనే ఉండే ఒకప్పుడు, తండ్రి ఇచ్చే అన్ని తిన్నాము. బట్ స్టిల్ at the end what happened when he got that freedom, when he got that thought, let me just go and try those things. And this man, he went and he did all those things. తప్పిపోయినాడు, ఆయన దూర దేశానికి వెళ్ళిపోయినాడు, చేయాల్సిన అన్ని చేసుకుంటూ వచ్చినాడు, తిన్నాడు, తాగినాడు, సుఖించినాడు, డబ్బంతా వృధా చేసుకున్నాడు, శరీరం కూడా ఏమంటారు, ఇట్ బికేమ్ వీక్. ఆ సమయంలో ఎలాంటి దుస్థితికి వెళ్ళినాడంటే ఆ యొక్క పందులు తినే గడ్డి తినుకుంటూ వచ్చినాడు. ఆ స్టేట్లో హీ రిమెంబర్డ్ గాడ్, హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్. తండ్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు గుర్తు తెచ్చుకున్నాడు? అరే గడ్డి తినే బదులు తండ్రి ఇంట్లోకి వెళ్తే భూవైనా దొరుకుతుంది అనుకున్నాడు. అండ్ దెన్ హీ వెంట్ బ్యాక్ టు హిస్ ఫాదర్. We all know this loving father embraced him. So this morning, this good shepherd, the great shepherd, the chief shepherd, and that is what Peter is saying, for you were straying like sheep, but have now returned to the shepherd and overseer of your soul. ఈ మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా? మొదటి తలంపు 5 విషయాలు నేను చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఫస్ట్ థింగ్ ఈస్ హీ ఫీడ్స్ హిస్ షీప్. ఆయన గొర్రెలని ఆయన వాటిని మేపుతాడు. ఎట్లా మేపుతాడు అనేటిది ఐజియా 40:11. ఎవరైనా చదువుతారా?
Yeah, he shall feed the flock like a shepherd. He will gather the lambs with his arms and carry them in his bosom. ఆయన నిన్ను ఎత్తుకొని హత్తుకొని నిన్ను మేపే మంచి కాపరి ఈ కాపరి నీకున్నాడు. రెండవది, దిస్ లవింగ్ గాడ్, దిస్ లవింగ్ షెపర్డ్, హీ సీక్స్ అండ్ సేవ్స్ ద షీప్ హూ గెట్ లాస్ట్. Ezekiel chapter 34 verse 16. Ezekiel 34 verse 16. ఎవరైనా సాయం చేస్తారా? తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును, అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయును మేత పెట్టి లయపరచెదను. యు సీ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. యు ఆర్ లాస్ట్. ఈ లోకంలో నువ్వు పడిపోయి ఇంకా నాకు క్యూర్ లేదనుకుంటున్నావేమో, అండ్ గాడ్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ద లాస్ట్. నిన్ను వెతికినాడు ఆయనే. నువ్వెక్కడో ఉన్నావు, నీకు తెలియట్లేదు, నిన్ను వెతికి నేను తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆయన మందులోనికి తీసుకొని వచ్చినాడు. ఆయన మందులోనికి తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? నీ కీడ దెబ్బ తాకింది, కాలుకు దెబ్బ తాకింది, ఆ దెబ్బ తాకింది కదా, నిన్ను ఉంచలేదు అక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు? కట్టుకడతా ఉన్నాడు. ఇప్పుడు హీస్ బైండింగ్, హీస్ క్యూరింగ్ యూ, నీకున్న నొప్పులన్నిటినీ హీస్ బైండింగ్ అండ్ దెన్ హీ స్ట్రెంథనింగ్ యూ, డియర్ ఫ్రెండ్స్. సో యూ హ్యావ్ ఎ గుడ్ షెపర్డ్, ఎ లవింగ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్. నువ్వు దూరం వెళ్ళిపోతే పోరాను వదిలిపెట్టలే, నీ దగ్గరకు వచ్చినాడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి మరలా నేను ఇక్కడ తీసుకొని వచ్చి ఆయన మందలోనికి దేవుడు నేను పెట్టినాడు. అండ్ మూడవ తలంపు, యునో హీ రెస్టోర్స్ ద షీప్ హూ గో అస్ట్రే. ఆయన నుంచి దూరం వెళ్ళిపోయిన వారిని ఏం చేస్తాడో ఆయన రికవర్ చేస్తాడు. హీ రెస్టోర్స్ దెమ్. డేవిడ్ రికవర్డ్ ఆల్, రైట్? దావీదు పాపాన్ని బట్టి ఏమైంది? హీ కమిటెడ్ సిన్, బట్ ఆ పాపాన్ని బట్టి హీ వెంట్ టు ద లార్డ్. Psalm 51, లార్డ్ ఐ హ్యావ్ సిన్డ్ అగెయిన్స్ట్ యూ, ఐ హ్యావ్ లాస్ట్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఇవన్నీ రెస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు దావీదు. అవన్నీ దేవుడు ఏం చేసినాడు దావీదు జీవితంలో? హీ రెస్టోర్డ్, రికవర్డ్ వెన్ హీ కేమ్ టు ద లార్డ్, knelt in his presence, gave his life, submitted himself to the Lord. సో ఉదయకాలం నువ్వు ఏ స్టేట్లో ఉన్నావో నాకు తెలీదు. యూ హ్యావ్ ఎ గుడ్ షెపర్డ్, యూ హ్యావ్ ఎ గ్రేట్ షెపర్డ్, యూ హ్యావ్ ఎ లవింగ్ షెపర్డ్. నువ్వు ఆయనకు దూరం వెళ్తే నేను తీసుకొని వస్తా ఉన్నాడు, నీకు దెబ్బ తాకితే నీకు కట్టుగడతా ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈ మంచి కాపరి మన జీవితంలో ఉన్నాడు. సో ఈ శ్రమల్లో, ఒకవేళ ఉదయకాలం నువ్వు శ్రమలు కూడా వెళ్తా ఉంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ సఫరింగ్, యునో నువ్వు పేషెంట్గా దాన్ని సహిస్తా ఉన్నావా, ఆర్ ఆర్ యూ రిటాలియేటింగ్? నీ కుటుంబం విషయమైనా, ఆర్థిక సమస్య అయినా, ఏ విషయంలోనైనా, ఆర్ యూ రిటాలియేటింగ్ ఆర్ ఆర్ యూ ట్రయింగ్ టు ఎండ్యూర్ పేషెంట్లీ అండ్ వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? నేను మన సంఘం గురించి ఎప్పుడు చెప్పినా, నేను ఎవరిని కలిసినా ఐ ట్రై టు షేర్ హౌ గాడ్ స్టార్టెడ్ దిస్ చర్చ్, రైట్? ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. నేను పర్సనల్లీ చెప్తూ వచ్చినాను, బట్ టుడే ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ హౌ గాడ్ స్టార్టెడ్ దిస్, రైట్? ఈ సంఘాన్ని దేవుడు, వి ఆల్ నో జెర్మియా అండ్ జాషువా, దే ఆర్ హియర్ విత్ అస్, రైట్? ఇద్దరు పిల్లల్ని దేవుడు మన మధ్యలో ఉన్నారు. అండ్ వెన్ వీ విజిటెడ్ అన్నాస్ ఫ్యామిలీ, ఆనందన కుటుంబాన్ని వెళ్ళినప్పుడు, we have no intentions about church, no thought about church, nothing. We just visited as a family, invited, have that friendship toti visit చేసినప్పుడు, when we have seen Jeremiah and Joshua, we have a burden, not a sympathy kind of burden, a burden to pray that God alone will do wonders, right? When we have seen, yes, they are going through suffering, they are going through pain, the pain that they are going through, we all know how intense it is, రైట్? ఇంత శ్రమ గుండా వెళ్తా ఉన్నారు, ఇంత నొప్పి గుండా వెళ్తా ఉన్నారు, దే ఆర్ ఎండ్యూరింగ్ పేషెంట్లీ, అండ్ వీ హ్యావ్ సీన్ ఇట్. అండ్ దెన్ టుడే వాట్ హ్యాపెండ్? ద బర్డన్ బికాస్ ఆఫ్ జెర్మియా అండ్ జాషువా, మనం అందరం ఎక్కడనో ఉండే వాళ్ళం ఈ ఉదయకాలము, రైట్? ఎక్కడెక్కడనో తిరిగే వాళ్ళం మనం, నేను ఎక్కడనో తిరిగేటోన్ని. బట్ ఈ ఉదయకాలం ఏం చేసినాడు? ఇట్ ఈస్ గాడ్ హూ పుట్ దట్ బర్డన్, ఇట్ ఈస్ గాడ్ హూ అలౌడ్ దట్ పెయిన్ అండ్ సఫరింగ్. ఎస్, ఇఫ్ యూ ఆస్క్ దెమ్ ఇండివిజువల్లీ, ఎస్, ఇట్ ఈస్ అన్బేరబుల్ పెయిన్, బట్ టుడే వాట్ ఈస్ ది ఆన్సర్? ఫర్ హిస్ గ్లోరీ హీ అలౌడ్. ఆయన మహిమ కనపరచుటకు ఈ దినం ఇక్కడ ఆయన మహిమ కనపరుస్తుందా లేదా? We all could gather like this, worship this Creator, magnify this God, proclaim about Him, and see how wonderfully God is working in our midst. A suffering when we endure patiently. John chapter 9 లో we see ఆ గుడ్డివాడైన కుమారుడు, రైట్? దేవా ఎవరు తప్పు చేసినారు అంటే యేసు ప్రభువు ఏమన్నాడు? నా మహిమను
కనపరచుటకే. ఇప్పుడు ఆయన మహిమను కనపరచుటకు వాట్ గాడ్ డిడ్, హీ అలౌడ్ సఫరింగ్, హీ అలౌడ్ పెయిన్, హీ అలౌడ్ దట్ డీప్ పెయిన్ ఇన్ సమ్వన్స్ లైఫ్, అండ్ త్రూ దట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్, హీస్ బిల్డింగ్ హిస్ ప్రెషియస్ చర్చ్. తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం ఇది. దిస్ చర్చ్, ఇట్ బిలాంగ్స్ టు హూ? Christ is the head of the church, it belongs to him, and he is building his church with who? With mere weak people like you and I. Right? You see how wonderfully God allowed suffering, God placed suffering, and then through that suffering, how wonderfully his name is being glorified in our midst, dear friends. So this morning the question to all of us is, in our suffering, are we enduring patiently? Are we enduring patiently? Or are we trying to retaliate and prove our point? మనల్ని మనం ఒకసారి యోచన చేసుకుందాం. ఒకసారి ఇక్కడ వ్యక్తిగతంగా let us look into our personal life. In your suffering that you are in this morning, మేబీ రోజు నీకు ఇంట్లో పోరే అవుతుందేమో, నీ భర్త నుంచో, భార్య నుంచో, ఇంటి నుంచో, ఏదో ఒకటి కంటిన్యూస్లీ అన్జస్ట్గా యు ఆర్ సఫరింగ్. ఆర్ యూ విల్లింగ్ టు వెయిట్ పేషెంట్లీ? ఆర్ యూ విల్లింగ్ టు ఎండ్యూర్ పేషెంట్లీ? Are you willing to be patient in that situation and entrust that case to your master? When you entrust that case to your master, a day is going to come, his glory will be manifested in your life, through your life and around you. కొంచెము కాలమే శ్రమ. ఆ తర్వాత let's read this verse and we'll get into the communion. 1 Peter chapter 5. 1 Peter chapter 5 verse 10. ఎవరైనా తెలుగులో సాయం చేస్తారా దయచేసి? కొంచెము కాలము శ్రమ. ఈ కొంచెము కాలం చూడు, దేవుడు మన కోసం ఎంత చక్కగా చెప్తున్నాడు. అరే నీ శ్రమ ఇట్స్ నాట్ ఫర్ ఎవర్, కొంచెం కాలం శ్రమ. ఆ కొంచెం కాల శ్రమ తర్వాత ఏంటిది? హీ విల్ ఎస్టాబ్లిష్ యూ, హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ, హీ విల్ పర్ఫెక్ట్ యూ, హీ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈ కొంచెం కాలం శ్రమలో దేవుడు నీ పక్షంలో ఏం చేస్తున్నాడో తెలుసా? అదే అధ్యాయము 6వ వచనం 7వ వచనం ఒకసారి చదువుతారా? ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ కొంచెం కాలం శ్రమలో నీ రక్షకుడు, నీ ప్రేమామయుడు, నిన్ను క్షమించిన దేవుడు నీ గురించి చింతిస్తా ఉన్నాడు. హీ కేర్స్ అబౌట్ యూ. నీ పక్కన ఉన్న వారికి చెప్తారా ఈ మాట? గాడ్ కేర్స్ అబౌట్ యూ. కెన్ యూ సే ఇట్ బై ఫెయిత్? గాడ్ కేర్స్ అబౌట్ యూ. చాలా కాలమైందేమో ఈ మాట విని, అరే నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేరు అని వచ్చినావేమో ఇదే కాలం. క్రియేటర్ కేర్స్ అబౌట్ యూ. క్రియేటర్ కేర్స్ అబౌట్ యూ. సృష్టికర్త అయిన దేవుడు నీ గురించి చింతిస్తా ఉన్నాడు. లెట్ us entrust that case to our master. Lord, you are the final judge, you are the ultimate judge, you are just God. నువ్వు న్యాయమే చేస్తావు ప్రవ్వా. ఐ విల్ సబ్మిట్ దిస్ కేస్ టు యూ. నువ్వేం చేస్తావు చేయి ప్రవ్వా. యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఏమి కూడా నాకు కాదు. ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్. సో విత్ దాట్ ఫెయిత్ డియర్ ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ అవర్ రేస్. సో ప్రభు వల్లలో పాల్గొనక ముందు ద క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ దిస్ మార్నింగ్ ఈస్, బిఫోర్ వి పార్టేక్, ఇన్ యువర్ సఫరింగ్ ఆర్ యూ రిసీవింగ్ ఇట్ ఆర్ ఆర్ యూ మర్మరింగ్? దాన్ని పొందుకుంటున్నావా? సనుగుతూ గునుగుతూ ఉన్నావా? నువ్వెంత సనిగితే అంత ఆలస్యం అవుతుంది. దాన్ని నువ్వు ప్రేమతో దాన్ని ఆహ్వానిస్తే దేవుని యొక్క బలమైన కార్యము నీ జీవితంలో జరుగుతుంది. 40 సంవత్సరాల అరణ్య యాత్ర ఇశ్రాయేలీలు. ఎందుకని? బికాస్ దే మర్మర్డ్, దే గ్రంబుల్డ్. Whatever the laws that happened in your life, whatever the things that are going against in your life, in all those, say praise the Lord. Lord, I submit this case to you. You do whatever you want. Let's come to that zone, to that place, and then let's surrender our lives, and then we'll partake in the Lord's table joyfully. మనల్ని మనం 2 నిమిషాలు పరీక్షించుకుందాం. ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు మంచి యోగ్యమైన ప్యూర్ కాన్షియస్తో లెట్స్ కమ్ టు ద లార్డ్. లార్డ్, ఐ సరెండర్ మై కేస్ టు యూ. I murmured, I grumbled, I had gone astray from you. Now I am coming to you, Lord. Can you please receive me? I submit my case to you, Lord, and I trust in you. Lord, you do something in my life. I'll stop murmuring, I'll stop grumbling, I'll stop retaliating, I'll stop questioning. I'll come under that sovereign authority కిందకి నేను వస్తాను. నన్ను నేను నీకు సమర్పించుకుంటాను. దేవా, నువ్వే కార్యం చేయి. ఆ నా యొక్క హృదయంతో మనం ఎప్పుడైతే when we surrender our lives to the Lord, we have a gracious God who forgives us, receives us, embraces us, and then he heals our wound and he blesses our life. So maunamuga bring your case to the Lord and tell, Lord, I murmured, I grumbled against you, I am sorry.
Lord, please clean me, wash me with your precious blood. Prepare my heart, O Lord. And then with that pure conscience, partake in the Lord's table. అలాగున పాలు పొందితే ఇట్స్ అ బ్లెస్సింగ్. ఒకవేళ ఆచార రీతిగా పాలు పొందితే ఐ వాంట్ యూ టు ప్లీజ్ టేక్ సమ్ టైమ్ అండ్ ఎగ్జామిన్. ప్లీజ్ డోంట్ పార్టేక్ రిచువల్లీ, రిలీజియస్లీ. Partake with a pure heart, with a pure conscience, and then it's going to be a blessing in your life.